ఇంకొన్ని రోజులలో కావచ్చు, ఇంకొన్ని సంవత్సరాలలో కావచ్చు, తెలుగు సినిమాలలో గానీ, ఇంకా వేరే లాంగ్వేజ్‌లలో గానీ సినిమాలు రావు. అవి ఎలాంటి సినిమాలంటే, ఇప్పటి వరకు వేరే లాంగ్వేజ్‌లలో చాలా సినిమాలు మనకు నచ్చేటివి, బాగా హిట్ అయిన సినిమాలు మన హీరోలతోని మనకు రీమేక్ జేసి అందిస్తున్నారు చాలామంది. అయితే ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే, రాబోయే కాలంలో రీమేక్ సినిమాలనేటివి ఉండవు. ఎందుకంటే, ఒక లాంగ్వేజ్‌లో హిట్ అయింది సినిమా అంటే మాత్రం దాన్ని డైరెక్ట్‌గా డబ్బింగ్ జేసేసి థియేటర్‌లో రిలీజ్ జేస్తున్నారు. లేకపోతే ఆల్రెడీ హిట్ అయిన సినిమాలను గూడా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు వేరే లాంగ్వేజ్‌లో డబ్బింగ్ జేసి. దానివల్ల ఏమైపోతదంటే, ఒక లాంగ్వేజ్‌లో హిట్ అయిన సినిమాని రీమేక్ చేయనీకి ఛాన్స్ అనేది ఉండదు. ఒకవేళ అది థియేటర్‌లో సరిగ్గా జూడలేరు, ఓటీటీలో సరిగ్గా జూడలేదు, ఛాన్స్ తీసుకుందాం అనుకున్నా కూడా అసలు ఇంకొక లాంగ్వేజ్‌లో హిట్ అయ్యే ఛాన్స్ లేకుంటున్నది పరిస్థితి. మన 'బెల్లకొండ సురేష్' 'చిత్రపతి' సినిమా హిందీ డబ్బింగ్ చేస్తే అస్సలు ఆడలేదు. ఆల్రెడీ అవి డబ్బింగ్ సినిమాల రూపంలో ఆ లాంగ్వేజ్‌లో ఆడియన్స్ చూసేసిర్రు.